నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై భవనాలు నిర్మించారని ఎమ్మెల్యే గంట అన్నారు. విశాఖ జిల్లా రుషికొండలో ఆయన పర్యటించారు. పర్యటనలో భాగంగా రుషికొండపై నిర్మించిన భవనాలను గంట పరిశీలించారు. చరిత్రాత్మకమైన కొండను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఆదాయం తెచ్చే రిసార్ట్ను కూల్చి వివాదాస్పదం చేశారని 500 కోట్లతో 9.8 ఎకరాల్లో భవనాలు నిర్మించారని తెలిపారు. విలాసవంతమైన హాల్స్, ఛాంబర్లు ఉన్నాయని, ప్రజావేదిక కూల్చివేతకు కారణం అనుమతులు లేవని చెప్పారు. ఇది అఫిషియల్గా ఏదైతే మొత్తం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి అధికారులు మొత్తం ఇచ్చిన అఫిషియల్ రిపోర్ట్. దీంట్లో 9.8 ఎకరాలు దీంట్లో నిర్మాణాలు చేశామని చెప్పడం జరిగింది. మొత్తం దీంట్లో 7 బ్లాకులు. 7 బ్లాకుల్లో కూడా ఒకటి విజయనగర బ్లాక్, రెండవది కళింగ, అలాగే చోళ, పల్లవ, గజపతి, వేంగి, ఇట్లా ఈస్టర్న్ గంగ, మొత్తం ఇట్లా 7 బ్లాకులు కలిపి మొత్తం దీంట్లో నిర్మాణం చేశారు. దీంట్లో 7 బ్లాకుల కింద దీంట్లో ల్యాండ్స్కేపింగ్ ఎంత పెట్టారు ఇవన్నీ కూడా మనకు గతంలో చెప్పుకున్నాం. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఒక కొండ తొలిచేసినప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ డిస్మాండ్ చేసినప్పుడు జనరల్ సిస్టమ్ ఏంటంటే దాన్ని టెండర్లు పిలుస్తాం. ఎవరికైనా పిలుచుకొని దాన్ని డిస్మాండ్ చేసి ఆ మెటీరియల్ తీసుకెళ్ళి కొంత గవర్నమెంట్ మళ్ళీ పే చేసే సిస్టమ్ ఉంటుంది. అలా కాకుండా దానికి ఏమి కాకుండా ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయనకే మట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళు తెచ్చుకునే విధంగా ఆ రోజు కాంటాక్ట్ చేయడం. ఆ కూల్చివేత, లెవలింగు, మట్టి తవ్వకాలకి వీళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 95 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే ల్యాండ్స్కేపింగ్కి 21 కోట్లు ఖర్చు అయింది. ఇట్లాగా ప్రతిదీ కూడా అంతకుముందు ఉన్న రిసార్ట్ ఏదైతే ఉందో అది సంవత్సరానికి 7 నుంచి 8 కోట్లు ఆదాయం ఇచ్చే రిసార్ట్, ఆ హరిత రిసార్ట్. ఆ హరిత రిసార్ట్ని డిస్మాంటిల్ చేసి దీన్ని చేయడం జరిగింది. అలాగే 15 నెలల్లో మొత్తం పూర్తయ్యేలా 91 కోట్లతో 5 స్టార్ హోటల్ కడతామని చెప్పి ముందు చెప్పడం జరిగింది. చివరికి దాన్ని ఎవరికి ఏమీ తెలియకుండా చుట్టూ 27 ఎత్తులో బ్యారికేడ్లు పెట్టడం, కనీసం ఈ రోడ్డు పోయేవాడు కూడా చూడకుండా దానికి ఇప్పుడు పహరా పెట్టడం, మీడియా వ్యక్తులు కూడా ఎవరున్నా ఏంటి దీంట్లో ఏమైనా చూద్దామని చెప్పని చేద్దామంటే వాళ్ళకు కూడా ఇవ్వకుండా దీన్ని చేయటం. ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చూద్దామంటే ఏమవుతుందో తెలుసుకుందాం, డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి రైట్ ఉంది, ప్రభుత్వం అది నిర్మించేది, అటువంటి దాన్ని ఏం చేస్తున్నారు, ఎలా అవుతుందో తెలుసుకుందామంటే దాన్ని కూడా ఒప్పుకోకుండా ఏ విధంగా రోజు అరాజకం సృష్టించారో తెలుసు. ఈ గతంలో మనం చూసాం ఏదైతే ఈ దీంట్లో హైకోర్టుకు వచ్చిన మా ట్రిబ్యునల్ రామకృష్ణరాజు కానీ, వెలగపూడి కానీ చాలామంది దీని మీద కోర్టులో కూడా వెళ్తే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్స్పోర్ట్ కమిటీ నియమిస్తే ఆ ఎక్స్పోర్ట్ కమిటీ కూడా దీని మీద నివేదిక ఇచ్చింది. ఇది అన్నీ కూడా వైలేషన్స్ ఉన్నాయి, ఎక్కడ అనుమతులు లేకుండా అనుమతులకి మించి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఏమి ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా తాను అనుకున్న విధంగా పూర్తి చేశారు. అయితే అన్నీ ఆయన ఒకటి తెలిస్తే ఇది ఒకటి తెలిసింది. మరి మొన్న ఎలక్షన్స్లో ఒక ఘోరమైన తీర్పు ద్వారా మరి ఆయన పట్టుకున్న కళ్ళ సౌధం కళ్ళ ముందే కూలిపోతే మరి ఈ కళ్ళ సౌధంలో కనీసం కాలు పెట్టకుండా ఆయన ముఖ్యమంత్రిగా దిగువాల్సి వచ్చింది. మీరు కొంచెం అట్లేనా సారీ రా ఒకసారి లోగా తీయనా. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను